హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయితే అయిందండి. మనకి సంక్రాంతి కానుకైతే మాత్రం సుమారుగా 6,50,000 మంది స్టూడెంట్స్‌కైతే మాత్రం మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే బకాయిలైతే మాత్రం రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ఈ బకాయిల్ని ఎవరికి రిలీజ్ చేయబోతున్నారు? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అయితే కంప్లీట్ చూడడానికి ట్రై అయితే చేయండి. అయితే పూర్తి వివరాలకైతే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సుమారుగా 670,00,00,000 అయితే మాత్రం విడుదల చేసిందండి. అయితే ఇందులో ఉద్యోగులు, కాంట్రాక్టులు, రైతులతో పాటు విద్యార్థులకు కూడా సంబంధించి డబ్బులైతే మనకి రిలీజ్ చేశారండి. మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలొచ్చేసరికి 3,950,00,00,000 అన్నమాట. ఇందులో పీజీ విద్యార్థులతో కలిపి బకాయిలైతే మాత్రం మనకుంది. పీజీ విద్యార్థులకైతే 450,00,00,000 బకాయిలైతే మాత్రం మనకి మిగిలిపోయాయండి. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులైతే ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఓకేనా? అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇక్కడ ఆర్టికల్‌ని కంప్లీట్‌గా చూసుకున్నట్లయితే మనకి 50,00,000 మంది విద్యార్థులకు లబ్ధి చేర్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్ బకాయిలు కలిపి రూ. 778,00,00,000 అయితే మాత్రం మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓసీ వాళ్ళకి కాదండి. ఇక్కడ ఓసీ వాళ్ళకి కాకుండా ఓన్లీ బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఇక డబ్బులైతే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయన్నమాట. ఓసీ వాళ్ళకి కూడా రిలీజ్ అయితే అవుతాయి. అయితే ఓసీ వాళ్ళకి లేట్‌గా అయితే రిలీజ్ అయితే అవుతాయండి. ఓకేనా. దాంతో పాటు ఇంకో విషయం అనుకున్నట్లయితే చాలా మంది అడుగుతుంది ఏంటంటే ఓసీ వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉందా అని అడుగుతున్నారండి. ఓసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి మీకు కూడా 6 స్టెప్ వెరిఫికేషన్‌లో మీరు గాని సక్సెస్‌ఫుల్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎలిజిబుల్ అయినట్లయితే మీకు కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే విడుదలైతే అవుతాయి. ఇక దీంతో పాటే ఇప్పుడైతే ప్రస్తుతం వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఎంటీఎఫ్ ఇంకా చెప్తున్నానండి ఒక నిమిషం. ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఓకే. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఎంటీఎఫ్ డబ్బులు, అలాగే ఆర్టీఎఫ్ డబ్బులైతే మాత్రం మనకి రిలీజ్ అయితే అవ్వబోతున్నాయండి. అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఉండే కదా! సో, అవి ఉన్నాయి కదా! సో, ఇవైతే మీకు రిలీజ్ అయితే అవ్వబోతున్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంటీఎఫ్ అన్నట్లయితే మీకు కాలేజీలకెళ్ళే డబ్బన్నమాట. కాలేజీలకి కట్టాల్సిన ఫీజన్నమాట. ఆర్టీఎఫ్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టూడెంట్‌కి పడాల్సిన డబ్బులన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎందుకు రిలీజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకొచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఏంటి అనుకున్నట్లయితే ఒక కొంత 60% తన వాటానైతే మాత్రం అందజేయబోతుందన్నమాట. దాంతో పాటు ప్లస్ 40 చేసేసి మనకి రిలీజ్ అయితే చేసేస్తారు. సో, స్టూడెంట్ అకౌంట్‌కి ఎస్సీ డబ్బులైతే మాత్రం పడిపోతాయి. ఎస్సీ వాళ్ళకైతే మాత్రం మ్యాండటరీగా పడిపోతాయండి. ఎస్సీ వాళ్ళకి సంక్రాంతిలో ఖచ్చితంగా కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులైతే మాత్రం పక్కా రిలీజ్ అయితే అయిపోతాయండి. ఇక దాంతో పాటు బీసీ వాళ్ళకి కూడా అంటే 700 డబ్బులు ఏవైతే ఈ యొక్క 700 ఒక నిమిషం. రూ. 788,00,00,000 మనకి ఎస్సీ వాళ్ళకి పడతది. అదే విధంగా బీసీ వాళ్ళకి కూడా పడతాయండి. ఓకే. అలాగే ఎస్టీ వాళ్ళకి కూడా పడతాయి. ఎస్సీ వాళ్ళకి పడతాయి, బీసీ వాళ్ళకి పడతాయి, ఎస్టీ వాళ్ళకి కూడా పడతాయి. అయితే ఏ ఇయర్ వాళ్ళకి పడతాయి? సెకండ్ ఇయర్ వాళ్ళకా? ఫస్ట్ ఇయర్ వాళ్ళకా? ఫైనల్ ఇయర్ వాళ్ళకా? లేకపోతే ఏమైనా హైయర్ ఉన్న వాళ్ళకా? లేకపోతే పీజీ వాళ్ళకా అని చూసుకున్నట్లయితే పీజీ వాళ్ళకి సంబంధించి ఇలాంటి అప్డేట్ లేదండి. సో, పీజీ వాళ్ళు ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకేనా. చూసుకున్నట్లయితే పీజీ వాళ్ళకి కాకుండా సో, బీటెక్ కానివ్వండి, లేకపోతే ఫార్మసీ గానివ్వండి, లేకపోతే ఇలాగ డిగ్రీ కానివ్వండి, ఇలా ఏ కోర్స్ మీరు చేస్తున్నా సరే మీకు సంబంధించి ఫోర్త్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో, ఫోర్త్ ఇయర్ అనుకోవచ్చు, లేకపోతే మీరు ఫ ఫోర్త్ ఇయర్ అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఫైనల్ ఇయర్ అయినా సరే మీకు అమౌంట్ అయితే రిలీజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ రిలీవ్ అయిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సర్టిఫికేట్స్ అనేవి హోల్డ్ అయితే చేశారు కాబట్టి అలా సర్టిఫికేట్స్ హోల్డ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మీకు ఈ అమౌంట్ అయితే పడుతుందన్నమాట. మరి ఇంకా దాంతో పాటు ఇంకా పూర్తి విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 6 డే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే మనకి అవసరం లేదనమాట. సో అలా మనకి రిలీవ్ అయిన వారికి ఇంకా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అమౌంట్ అయితే మనకి పడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ముందుగా మనకి ఎస్సీ వాళ్ళకైతే పడుతుంది, అలాగే బీసీ వాళ్ళకి కూడా పడుతుంది, అలాగే ఎస్టీ వాళ్ళకి కూడా పడుతుంది. అయితే ఎస్సీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అనమాట. అయితే ఎస్సీ వాళ్ళకి మరి ఏం పడుతుంది ఓకేనా, సో చూద్దాం అనమాట. అయితే ఈ ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటే మాత్రమే మీకైతే ఈ డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు కానీ 6 స్టెప్ వెరిఫికేషన్ని ఆన్ టైంలో కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే మీకు ఎటువంటి డబ్బులు అయితే పడవు. అదేవిధంగా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ని
ఎవరైతే ఇప్పుడు డబ్బులు విడతల వరకు పడుతున్నాయో 6,50,000 మంది ఉన్నారో, సో వీళ్ళకైతే మాత్రం ఆల్రెడీ 6 స్టెప్ వెరిఫికేషన్ అయి ఉంటే మాత్రమే పడుతుంది, లేకపోతే పడదు.